ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, కూటమి అధినేత, తెలుగుదేశం పార్టీ అధినేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గురించి అందరికీ తెలిసిందే. చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి అని కూడా అంటుంటారు. కానీ ఆ అనుభవం ఎన్ని కోట్ల మంది ప్రజానికంకు మేలు చేసింది? ఆ అనుభవం ఎన్ని కుటుంబాలకు పేదరికం నుంచి ధనవంతుల దాకా పోయేందుకు శ్రీకారం చుట్టింది? ఆ అనుభవం ఎంతమంది విద్యార్థులకు చదువుకునేలా చేసింది? ఆ అనుభవం ఎన్ని లక్షల కోట్ల ఉపాధులను సృష్టించింది అంటే మాత్రం సమాధానం ఎప్పుడు ఎక్కడ దొరకంది. గెలుపు కోసం చేసిన పని గెలిచినాక శాపంగా మారిందా చంద్రబాబుకు అంటే ఖచ్చితంగా అవును అని చెప్పాలి. మొదట స్కిల్ స్కామ్లో అడ్డంగా దొరికి జైలు పాలైన చంద్రబాబును ఆదుకునేందుకు, పరామర్శించేందుకు వెళ్ళిన పవన్ కళ్యాణ్ అక్కడే హఠాత్తుగా పొత్తుల ప్రకటన చేయడం అప్పుడు సంచలనమైంది. ఆ తర్వాత బీజేపీని కాల్లో చేతులు పట్టుకొని మరి ఒప్పించే ప్రయత్నం చేసి టీడీపీ, బీజేపీ, జనసేన ఈ 3 పార్టీలు జతగట్టి జగన్ను ఓడించేందుకు కంకణం కట్టుకున్న సంగతి కూడా మనకు తెలిసిందే. ఇప్పటిదాకా ఎందుకు 2014లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఇదే మోదీ గారు ఈ మాదిరే ముగ్గురు జతగట్టి ఆనాడు ప్రజల ముందు ఇచ్చిన హామీలేంటి? అవి ఎంతవరకు అమలు చేశారు? నేడు 2024, 2014 ఇప్పుడు 2024 ఇప్పుడు దాదాపు 10 ఏళ్ల క్రితం చంద్రబాబు ఎన్నికల కోసం ఉమ్మడిగా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు విడిపోయిన తర్వాత తొలి ఎన్నికలు అప్పుడే. ఇక ఆ సందర్భంలో చంద్రబాబు చేసిన ఫీట్స్ అంతా ఇంత కాదు. ఏకంగా 2014లో మొదట చంద్రబాబు ఎన్నికలకు ముందు ఎలాంటి హామీలు ఇచ్చాడు, ఆ తర్వాత గెలిచినాక 5 ఏళ్ళు ఎలా పరిపాలించాడు, కట్ చేస్తే 2024కు ముందు ఎలాంటి హామీలు ఇచ్చాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, అల్టిమేట్గా ఏం జరుగుతుందనేది ఒక్కసారి మీ ముందుకు తెచ్చే ప్రయత్నమే మా ఈ వీడియో సారాంశం. ఇప్పుడు ఆనందంలో ఒకరైతే ఖచ్చితంగా ఉన్నారు అని చెప్పవచ్చు. వాళ్ళే కేంద్ర పెద్దలు, దేశ ప్రధాని మోదీ గారు. బీజేపీ పార్టీకి సంబంధించి కేంద్రంలో ఎన్డీఏ సర్కార్తో జతగట్టిన టీడీపీ, జనసేన ఈ 3 పార్టీలు జతగట్టి కూటమిగా అయ్యి జగన్ అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఓడించగలిగారు. కానీ ప్రజాక్షేత్రంలో ప్రజల మనసు గెలిచే స్థానంలో మాత్రం ఈ ముగ్గురు సక్సెస్ సాధించలేరు. ఆ దిశగా అడుగులు కూడా పడడం లేదు అనే దానికి ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఇక 2014, 2019 దాకా చంద్రబాబు యొక్క రాజకీయం చూస్తే మాత్రం ముక్కున వేలేసుకోవాలి. 2014లో చంద్రబాబు ఇచ్చిన హామీలు, చేసిన మోసాల గురించి ఒక్కసారి చూద్దాం. 50 పేజీల మేనిఫెస్టోలో 11వ పేజీ నుంచి 45వ పేజీ వరకు వందల కొద్ది హామీలు కనిపిస్తాయి. ఇక్కడ సమాజంలోని ఏ వర్గాన్ని వదలకుండా ప్రతి ఒక్కరి మీద హామీల సునామీతో విరుచుకుపడ్డారు అన్నాడు. అప్పుడు పవన్ కళ్యాణ్ పక్కనే ఉన్నాడు. చంద్రబాబు కాంగ్రెస్ హయాంలో రైతులంతా నానా కష్టాలు పడ్డారు గనక అధికారంలోకి రాగానే రైతులు తీసుకున్న రుణాలన్నీ మాఫీ చేస్తాను అని చంద్రబాబు ప్రకటించారు. రుణమాఫీ మీద తొలి సంతకమే నేను చేస్తాను అని గొప్పగా పలికాడు. 87,000 కోట్లకు పైగా ఉన్న వ్యవసాయ రుణాల్ని పంచ పాండవులు మంచం కోళ్ళు సామెతల్లా 20,000 కోట్లకు మాత్రమే రద్దు అర్హత ఉందని తేల్చారు. 5 సంవత్సరాల్లో రద్దు చేస్తామని ప్రకటించారు. 4 విడతల్లో బ్యాంకులకు చెల్లించి 5వ విడత చెల్లించకుండానే రైతుల్ని మోసం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికే సొంతం. చంద్రబాబు మాటలు నమ్మిన రైతులు రుణాలు రద్దు కాకపోవడంతో వడ్డీల మీద వడ్డీలు కట్టలేక లక్షలాది మంది మరణించే స్థాయికి పోయింది అన్నాడు. రుణమాఫీ అనేది మోసపూరిత హామీగా చంద్రబాబు రుజువు చేసుకున్నారు. అప్పుడు ఇక డ్వాక్రా రుణాలు అంటూ అప్పుడు ఊదరు కొట్టారు. రుణమాఫీ గురించి అడిగిన స్వయం సహాయక బృందాల మహిళలను చంద్రబాబు బెదిరింపులకు గురి చేశారు. డ్వాక్రా సంఘాల రుణాలు ₹1 కూడా రద్దు చేయలేదు. 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో మద్యం బెల్ట్ షాపులు విచ్చలవిడిగా పెరిగిపోయాయి. ఒక్కటి కూడా రద్దు కాలేదు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి రుణాలు ఇప్పిస్తానంటూ చెప్పి చంద్రబాబు చేతులు ఎత్తేశాడు. రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఆడబిడ్డ పేరు మీద మహాలక్ష్మి పథకం కింద ₹30,000 బ్యాంకులో డిపాజిట్లు చేపిస్తామన్నారు. ₹30 కూడా చేయించకుండా చేతులెత్తేశారన్నాడు. పేదలకు, మహిళలకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఒక్క ఫోన్ ఇవ్వలేదు ఒక్కరికి కూడా. పేద కుటుంబాలకు సబ్సిడీ కింద ఏడాదికి 12 సిలిండర్లు ఇస్తానన్నారు. జీరో. హై స్కూల్, ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు ఉచితంగా సైకిల్ అన్నారు. తన పార్టీ గుర్తు విషయంలో కూడా చంద్రబాబు మోసమే చేశారు తప్ప మేలు చేయలేదు. ఒక్క విద్యార్థినికి కూడా సైకిల్ ఇవ్వలేదు. కాలేజీ విద్యార్థులందరికీ ఉచితంగా ట్యాబ్స్ అన్నాడు. దేవుడికి ఎరుక. ఇది చంద్రబాబు ఘనత. పూర్తిగా మోసపూరితమైన హామీలను అడ్డంగా ఎన్నికల కోసం గెలిపే లక్ష్యంగా ఇచ్చి 2014లో గెలిచినాక చేతులెత్తేశాడు. ఏం చేశాడు 2014 తరహాలోనే 2024లో ఇదే తరహా.
అప్పుడు జగన్ అదే చెప్పాడు, అయ్యా 2014లోనే నువ్వు హామీలు ఏమి ఇచ్చావు, ఏం అమలు చేశావు, ఇప్పుడు 2024లో మళ్ళీ అవే చెత్త హామీలతో వస్తున్నావు, అప్రమత్తంగా ప్రజలు ఉండాలి అని జగన్ ఎంతో మంచి చేసే కార్యక్రమంలో భాగంగా చెప్పుకొచ్చారు. మాట తప్పకుండా మడమ తిప్పకుండా సంక్షేమ పథకాలకు పెద్దపీత వేస్తూ దేశవ్యాప్తంగానే గొప్ప స్థానంలో జగన్ తన సంక్షేమ విధానాన్ని తీసుకెళ్లి గొప్ప గొప్ప విప్లవాత్మకమైన చర్యలకు శ్రీకారం చుడితే వాటినన్నిటినీ నేడు తుంగలోకి దొక్కుతూ 2024లో సూపర్ 6 హామీలు అంటూ వచ్చాడు. మళ్ళీ వచ్చాడు సూపర్ 6 అని. కానీ చేసేది లేదు, నిజంగా నిరూపించుకునేదే లేదు. సూపర్ 6 హామీలు అని చంద్రబాబు గొప్పగా పలికాడు. కట్ చేస్తే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సూపర్ 6 మాట ఎత్తడం లేదు. సూపర్ 6 చూస్తుంటే భయమేస్తుంది. చేసే ఆలోచన మాకు ఉంది కానీ డబ్బులు లేవు అంటూ ఇప్పుడు మరో ఎత్తున డైలాగులు కొడుతున్నారు. అప్పుడు ఆ ముగ్గురే, ఇప్పుడు ఈ ముగ్గురే. అప్పుడు ఆ ముగ్గురు కలిసే మోసం చేశారు, ఇప్పుడు ఈ ముగ్గురు కలిసే మోసం చేస్తున్నారు. కానీ ఇక్కడ మరో వింతుంది. చంద్రబాబు డైరెక్ట్గా ఈ 2024 ఎన్నికల ఫలితాల తర్వాత తాను అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే చేతులు ఎత్తేశాడు. ఇక్కడ అదే ట్విస్ట్. హామీలు అమలు చేయలేము, హామీలు చాలా కష్టంగా ఉంది అమలు చేయడం అనేది అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు చెప్పిన మాట. అంతెందుకు, హామీలు సూపర్ 6 ఇచ్చాము కానీ చేయలేని పరిస్థితి కనబడుతుంది, ఎందుకంటే జగన్ చేసిన అప్పుల వల్లే అంటూ కూడా మళ్ళీ జగన్ పైనే బురద జల్లే కార్యక్రమం. వాస్తవానికి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నావు కదయ్యా చంద్రబాబు గారు. సూపర్ 6 పథకాల కింద 20 లక్షల ఉపాధి అవకాశాలు అన్నావు కదయ్యా. స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 అన్నావు కదయ్యా. ప్రతి ఏటా 20,000 ఆర్థిక సహాయం అన్నావు కదా. ప్రతి మహిళకు ఉచితంగా బస్సు ప్రయాణం అన్నావు, ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు అన్నావు, ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అన్నావు. ఇవేవి చేసే కార్యక్రమాలకి ఇప్పుడు చంద్రబాబు పోవడం లేదు. ఇక్కడ ఆనందంగా ఉంది కేవలం దేశ ప్రధాని బీజేపీ సర్కార్ మోదీ గారే. ఎందుకంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ ఇద్దరు పట్టుకున్న మేనిఫెస్టోలో మేము ఆ రోజు మేనిఫెస్టో పట్టుకోలేదు, మేము ఆ మేనిఫెస్టో పట్టుకొని మేము హామీల వర్షం ఇవ్వలేదు అని వాళ్ళు చేతుల్లో దులుపు వేసుకోవచ్చు రాబోయే రోజుల్లో. కానీ టీడీపీ, జనసేన, బీజేపీ ఈ శాపం మాత్రం ముగ్గురికి తగలక తప్పుతుందా? ఇచ్చిన హామీలు నెరవేర్చే స్థాయిలో లేనప్పుడు హామీలు ఇచ్చే ముందు తెలియదా? 40 ఏళ్ల చరిత్ర అంటున్న నీకు ఈ 4 హామీలు ఎలా ఇస్తావు, ఎలా అమలు చేస్తావు అన్న కెపాసిటీ ఏ రకంగా చేసి ఇచ్చావు? గాల్లో దీపం మాదిరిగా అడ్డంగా హామీల వర్షం కురిపించి ఈరోజు అధికారం అన్నది శాశ్వతం కాదు, అధికారంలోకి రాగానే అవి ఇచ్చే పరిస్థితి లేదని చెబితే నిన్ను ఎలా నమ్మాలి అని ప్రజలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. వీటన్నిటికీ మరో కారణం పవన్ కళ్యాణ్. అప్పుడు 2014లో పిచ్చి హామీలు ఇస్తప్పుడు పవన్ కళ్యాణ్ ఇదే మాదిరిగా ఊదరగొట్టాడు. కానీ కట్ చేస్తే కొద్ది రోజులకే వీళ్ళంతా విడిపోయి ఎవడికి వాడు యమునా తీర్ అన్నట్టుగా ఒకడి మీద ఒకడు బురద చల్లుకున్నాడు. కట్ చేస్తే మళ్ళీ జతగట్టారు, మళ్ళీ జతగట్టి మళ్ళీ దొంగ హామీలు సృష్టించి మళ్ళీ ప్రజల మీదకి ఆ హామీలను వెదజల్లారు. ఈనాడు మరింత బలంగా హామీలు వెదజల్లారు. ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. ముందు అధికారం వస్తే 10,000 అనుకున్నారు, కట్ చేస్తే అధికారం రానే వచ్చింది. ఇప్పుడు అమలు చేసే గుణం లేదు, డబ్బు ఎక్కడి నుంచి తేవాలో అర్థం కావడం లేదు. ప్రజలకేమో 1కి 100 రూపాయల హామీలు నెరవేర్చుతామని హామీలు ఇచ్చారు. ప్రజలు కోట్లాది కళ్ళు వెయిట్ చేస్తుంది ఇప్పుడు హామీల వర్షం గురించి. కానీ ఆ హామీలు అమలు పైకేడుగు. రాష్ట్రం పరిగెత్తాలంటే కూడా డబ్బు లేక 4 నెలల్లో 40-50 వేల కోట్లు అప్పు చేశారు చంద్రబాబు గారు. మరి వీటికి ఉదాహరణకు వీటిని అప్పుని ఎవడు కట్టాలి? ఇలా రాష్ట్రాన్ని ఎవడికి వాడు అప్పుల తీరు చేసుకుంటూ పోతే చివరికి నష్టపోయేది సామాన్యుడు కాదా? ఆ మధ్యతరగతి కుటుంబ పేదవాడు కాదా? డబ్బులున్నవాడు ఎటో అటు గట్టెక్కుతాడేమో, కానీ డబ్బు లేని నిరుపేదలను నిండా ముంచేయడంలో కీలక భాగస్వామ్యం అవుతున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి ఇంతటి అనుభవం, ఇంతటి మేధాశక్తి ఉన్న చంద్రబాబు చేస్తున్న తప్పిదాలు ఎందుకు ఎవడు ప్రశ్నించడం లేదు? ఎందుకు ఎవరు కూడా పెద్దగా ఆయన చేస్తుంది తప్పు అనడం లేదు? 15,000 కోట్లతో అమరావతి మళ్ళీ పునరావృతం చేస్తాను, మళ్ళీ అక్కడే డబ్బు పెడతాను అంటున్నాం. మొన్న వరద బీభత్సం, ఒక 10% వరద అటు ఇటు అవుతేనే అమరావతికి మొత్తం కూడా మునిగే పరిస్థితి వచ్చింది. మరి ఆ మునిగే ప్రాంతంలో లక్షల కోట్లు పెడితే రేపు పొద్దున ఎవరు వచ్చి దాంట్లో పెట్టుబడి పెడతారు? ఏం చేస్తారు? అల్టిమేట్గా చంద్రబాబు నమ్ముకో, మీ భవిష్యత్తు పూర్తిగా అమ్ముకో అనే స్థాయికి వచ్చింది. భవిష్యత్ గ్యారంటీ బాబుగారు వస్తున్నారు అనేది కాదు, భవిష్యత్ పోయిందయ్యా బాబుగారు రావడంతోనే అంటున్నారు. మళ్ళీ జగనే కావాలి, మళ్ళీ మా కొత్త ప్రభుత్వంగా మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉంటేనే సంక్షేమం వస్తుంది, ఇంటి వద్దకే రేషన్ వస్తుంది, ఇంటి వద్దకే పెన్షన్ వస్తుంది. తప్పు జరిగితే చాలు అక్కడికక్కడే జగన్ చాలా సీరియస్గా, చాలా కఠినంగా చర్యలు ఉంటాయి. కానీ చంద్రబాబు అవేవి కూడా ఈ 4 నెలల్లో కనిపించడం లేదు.
పైగా అరాచక శక్తులకు ప్రోత్సహిస్తూ ఒక తప్పుడు సాంప్రదాయానికి శ్రీకారం చుడుతున్న చంద్రబాబు గారు రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇదే తప్పుడు సాంప్రదాయాన్ని రేపు వైసీపీ కూడా ముందుకు తీసుకెళ్తుందని ఇటీవల జగన్ చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి? ఈరోజు చంద్రబాబు అరెస్ట్ చేస్తున్న వ్యక్తులను ఖచ్చితంగా రాబోయే కాలంలో మేము అధికారంలోకి వస్తే టీడీపీ వాళ్ళు ఇదే తరహాలో జైలుకి వెళ్తారని చెప్పడమే కదా. మరి ఈ మాదిరిగా మీరు కొట్టుకుంటూ పోతే రాబోయే రోజుల్లో మంచి జరిగే దేవుడికి, ఆ మంచి 10 మందికి వెదజల్లేది ఎప్పుడు? అల్టిమేట్గా దేవుడికే తెలియాలి. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.